మళ్లీ బాంబు దాడులు. దేశ రాజధాని ఢిల్లీ చారిత్రక వారసత్వానికి ప్రతీక అయిన ఎర్రకోట జనసందోహంతో కిటకిటలాడే చాందిని చౌక్ ఇప్పుడు మరోసారి టెర్రర్ అలర్ట్ నీడలోకి వెళ్లాయి. భారత నిఘా వర్గాలు సంచలన హెచ్చరికలు జారీ చేశాయి. పాకిస్తాన్ కు చెందిన నిషేధిత ఉగ్ర సంస్థ లష్కర్ ఇ తోయిబా భారత్లో వరుస బాంబు దాడులకు కుట్ర పన్నినట్టు సమాచారం అందుతోంది. ముఖ్యంగా ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్లు అంటే ఐఈడీలతో దాడులు జరిపే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు భద్రతా వర్గాలు చెబుతున్నాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే ఢిల్లీలోని ఎర్రకోట ముందు బ్లాస్ట్ కు ప్లాన్ చేస్తున్నట్టు, చాందిని చౌక్ పరిసర ప్రాంతాల్లోని ఒక ఆలయాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టు ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ సూచిస్తున్నాయి. అంతేకాదు దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన దేవాలయాలపై కూడా ఉగ్ర సంస్థ నిఘా పెట్టినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ హెచ్చరికలతో కేంద్ర రాష్ట్ర భద్రతా వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. మెట్రో స్టేషన్లు, ఆలయాలు, చారిత్రక కట్టడాలు, పబ్లిక్ గ్యాదరింగ్ ప్రదేశాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. సీసీటీవీ పర్యవేక్షణ పెంచడంతో పాటు బాంబు స్క్వాడ్లు, డాగ్ స్క్వాడ్లు రంగంలోకి దించారు. దీంతో గతంలో జరిగిన ఘటనలు మళ్లీ గుర్తుకొస్తున్నాయి. అయితే గతేడాది నవంబర్ 10వ తేదీన ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ దగ్గర ఓ కారులో సంభవించిన భారీ పేలుడు దేశాన్ని కుదిపివేసిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో 12 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఈ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు చేస్తోంది. అయితే ఇటీవల దర్యాప్తు వ్యవధిని మరో 45 రోజులు పొడిగిస్తూ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ లోని దాడి ప్రతీకార యత్నమా అని అనిపించుకోమనదు. ఫిబ్రవరి 6వ తేదీన పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లోని షహజాద్ టౌన్ ప్రాంతంలో ఉన్న షియా మసీదు వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిలో 160 మందికి పైగా గాయపడ్డారు. మసీదు ప్రధాన ద్వారం వద్ద సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చుకోవడంతో భారీ ప్రాణ నష్టం జరిగింది. అయితే ఈ ఘటనకు ప్రతీకారంగా భారత్ లో దాడులు జరపాలని లష్కర్ భావిస్తున్నట్టు అధికార వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా మతపరమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా సామాజిక ఉద్రిక్తతలు సృష్టించాలనే వ్యూహం ఉండవచ్చని విశ్లేషకులు చెబుతున్న మాట. ఇక భారత నిఘా వ్యవస్థ అన్ని రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, వారణాసి వంటి ప్రధాన నగరాల్లో భద్రత మరింత కట్టుదిట్టం కానుంది. పండుగలు, భారీ ర్యాలీలు, మతపరమైన వేడుకల సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు వెళ్లాయి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు. మళ్లీ బాంబు దాడులు. దేశ రాజధాని ఢిల్లీ చారిత్రక వారసత్వానికి ప్రతీక అయిన ఎర్రకోట జనసందోహంతో కిటకిటలాడే చాందిని చౌక్ ఇప్పుడు మరోసారి టెర్రర్ అలర్ట్ నీడలోకి వెళ్లాయి. భారత నిఘా వర్గాలు సంచలన హెచ్చరికలు జారీ చేశాయి. పాకిస్తాన్ కు చెందిన నిషేధిత ఉగ్ర సంస్థ లష్కర్ ఇ తోయిబా భారత్లో వరుస బాంబు దాడులకు కుట్ర పన్నినట్టు సమాచారం అందుతోంది. ముఖ్యంగా ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్లు అంటే ఐఈడీలతో దాడులు జరిపే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు భద్రతా వర్గాలు చెబుతున్నాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే ఢిల్లీలోని ఎర్రకోట ముందు బ్లాస్ట్ కు ప్లాన్ చేస్తున్నట్టు, చాందిని చౌక్ పరిసర ప్రాంతాల్లోని ఒక ఆలయాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టు ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ సూచిస్తున్నాయి. అంతేకాదు దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన దేవాలయాలపై కూడా ఉగ్ర సంస్థ నిఘా పెట్టినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ హెచ్చరికలతో కేంద్ర రాష్ట్ర భద్రతా వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. మెట్రో స్టేషన్లు, ఆలయాలు, చారిత్రక కట్టడాలు, పబ్లిక్ గ్యాదరింగ్ ప్రదేశాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. సీసీటీవీ పర్యవేక్షణ పెంచడంతో పాటు బాంబు స్క్వాడ్లు, డాగ్ స్క్వాడ్లు రంగంలోకి దించారు. దీంతో గతంలో జరిగిన ఘటనలు మళ్లీ గుర్తుకొస్తున్నాయి. అయితే గతేడాది నవంబర్ 10వ తేదీన ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ దగ్గర ఓ కారులో సంభవించిన భారీ పేలుడు దేశాన్ని కుదిపివేసిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో 12 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఈ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు చేస్తోంది. అయితే ఇటీవల దర్యాప్తు వ్యవధిని మరో 45 రోజులు పొడిగిస్తూ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ లోని దాడి ప్రతీకార యత్నమా అని అనిపించుకోమనదు. ఫిబ్రవరి 6వ తేదీన పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లోని షహజాద్ టౌన్ ప్రాంతంలో ఉన్న షియా మసీదు వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిలో 160 మందికి పైగా గాయపడ్డారు. మసీదు ప్రధాన ద్వారం వద్ద సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చుకోవడంతో భారీ ప్రాణ నష్టం జరిగింది. అయితే ఈ ఘటనకు ప్రతీకారంగా భారత్ లో దాడులు జరపాలని లష్కర్ భావిస్తున్నట్టు అధికార వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా మతపరమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా సామాజిక ఉద్రిక్తతలు సృష్టించాలనే వ్యూహం ఉండవచ్చని విశ్లేషకులు చెబుతున్న మాట. ఇక భారత నిఘా వ్యవస్థ అన్ని రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, వారణాసి వంటి ప్రధాన నగరాల్లో భద్రత మరింత కట్టుదిట్టం కానుంది. పండుగలు, భారీ ర్యాలీలు, మతపరమైన
వేడుకల సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు వెళ్లాయి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు. మళ్లీ బాంబు దాడులు. దేశ రాజధాని ఢిల్లీ చారిత్రక వారసత్వానికి ప్రతీక అయిన ఎర్రకోట, జనసందోహంతో కిటకిటలాడే చాందినీ చౌక్ ఇప్పుడు మరోసారి టెర్రర్ అలర్ట్ నీడలోకి వెళ్లాయి. భారత నిఘా వర్గాలు సంచలన హెచ్చరికలు జారీ చేశాయి. పాకిస్తాన్ కు చెందిన నిషేధిత ఉగ్ర సంస్థ లష్కర్-ఏ తోయిబా భారత్లో వరుస బాంబు దాడులకు కుట్ర పన్నినట్టు సమాచారం అందుతోంది. ముఖ్యంగా ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్లు అంటే ఐఈడీలతో దాడులు జరిపే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు భద్రతా వర్గాలు చెబుతున్నాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే ఢిల్లీలోని ఎర్రకోట ముందు బ్లాస్ట్ కు ప్లాన్ చేస్తున్నట్టు, చాందినీ చౌక్ పరిసర ప్రాంతాల్లోని ఒక ఆలయాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టు ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ సూచిస్తున్నాయి. అంతేకాదు దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన దేవాలయాలపై కూడా ఉగ్ర సంస్థ నిఘా పెట్టినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ హెచ్చరికలతో కేంద్ర రాష్ట్ర భద్రతా వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. మెట్రో స్టేషన్లు, ఆలయాలు, చారిత్రక కట్టడాలు, పబ్లిక్ గ్యాదరింగ్ ప్రదేశాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. సీసీటీవీ పర్యవేక్షణ పెంచడంతో పాటు బాంబు స్క్వాడ్లు, డాగ్ స్క్వాడ్లు రంగంలోకి దించారు. దీంతో గతంలో జరిగిన ఘటనలు మళ్లీ గుర్తుకొస్తున్నాయి. అయితే గతేడాది నవంబర్ 10వ తేదీన ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ దగ్గర ఓ కారులో సంభవించిన భారీ పేలుడు దేశాన్ని కుదిపివేసిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో 12 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఈ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు చేస్తోంది. అయితే ఇటీవల దర్యాప్తు వ్యవధిని మరో 45 రోజులు పొడిగిస్తూ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ లోని దాడి ప్రతీకార యత్నమా అని అనిపించకమానదు. ఫిబ్రవరి 6వ తేదీన పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లోని షహజాద్ టౌన్ ప్రాంతంలో ఉన్న షియా మసీదు వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిలో 160 మందికి పైగా గాయపడ్డారు. మసీదు ప్రధాన ద్వారం వద్ద సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చుకోవడంతో భారీ ప్రాణ నష్టం జరిగింది. అయితే ఈ ఘటనకు ప్రతీకారంగా భారత్ లో దాడులు జరపాలని లష్కరే భావిస్తున్నట్టు అధికార వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా మతపరమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా సామాజిక ఉద్రిక్తతలు సృష్టించాలనే వ్యూహం ఉండవచ్చని విశ్లేషకులు చెబుతున్న మాట. ఇక భారత నిఘా వ్యవస్థ అన్ని రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, వారణాసి వంటి ప్రధాన నగరాల్లో భద్రత మరింత కట్టుదిట్టం కానుంది. పండుగలు, భారీ ర్యాలీలు, మతపరమైన వేడుకల సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు వెళ్లాయి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు.